మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వం రిలీజ్ కి రెడీ అయింది. ఫిల్మ్ టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఇక ఈ మూవీ ట్రైలర్ కి వరల్డ్ వైడ్ గా మిక్స్డ్ టాక్ వస్తోంది. బ్రహ్మాస్త్ర మూవీ ఓపెనింగ్స్ 30 నుంచి 50 కోట్లు ఉండొచ్చట. టికెట్లు బుక్ అయిన విధానం, పెరిగిన హైప్ ప్రకారం చూస్తే ఓపెనింగ్స్ తోనే హాఫ్ సెంచరీ కన్ఫర్మ్ అంటున్నారు. టాక్ ఏమాత్రం బాగున్నా 300 కోట్లు సునాయాసంగా వచ్చేస్తాయంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ట్రైలర్ లాంచ్ కాబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీం రెడీ అయింది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. రష్మిక మందన హిందీ మూవీ గుడ్ బై రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 7న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక అమితాబ్ కూతురుగా కనిపించనున్న రష్మికకి ఇదే ఫస్ట్ హిందీ మూవీ. ఇక రష్మిక మందన గుడ్ బై మూవీ ప్రమోషన్ లో భాగంగా పుష్ప 2 సంగతి తేల్చింది. 2 రోజుల్లో పుష్ప 2 షూటింగ్ అనేసింది. దీంతో ఈ వారమే పుష్ప 2 షూటింగ్ షురూ అవుతుందని అఫీషియల్ గా తేలినట్లయింది. విక్రమ్ వేద మూవీ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా 10 నగరాల్లోని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. హైదరాబాద్, ముంబై, పూణే, జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్, దుబాయ్ లోని థియేటర్స్ లో ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ సందడి చేస్తుంది. ఇక ఈ గురువారం ఆన్లైన్ లో ట్రైలర్ అందుబాటులో ఉండబోతోంది. టైగర్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ టోటల్ కలెక్షన్స్ షాక్ ఇస్తున్నాయి. హిందీలో 20 కోట్ల వరకు వసూళ్లు చేయట, అక్కడ ఫ్లాప్ అయిన ఏ మూవీకి కూడా ఇంతగా వసూళ్లు రాలేకపోవటం హాట్ టాపిక్ అయింది. తమిళ మూవీ తిరు కోలువుడ్ లో కనకవర్షం కురిపిస్తోంది. అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో పండుగ చేసుకుంటున్నారు ధనుష్ ఫ్యాన్స్. నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పై ఉషా మల్పూరి నిర్మిస్తున్న చిత్రం కృష్ణ వృంద విహారి. ఈ చిత్రంతో షర్లే సెటియా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. తాజాగా చిత్రంలోని తారా నా తారా పాట విడుదలైంది. సంతోష్ శోభన్తో మేర్లపాక గాంధీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా రూపొందిస్తున్నారు. గతంలో సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ ఏక్ మినీ కథకు మేర్లపాక గాంధీ కథ స్క్రీన్ ప్లే అందించారు. వారి క్రేజీ కలయికలో వస్తున్న 2వ చిత్రం ఇది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడంతో పాటు ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించారు మేకర్స్. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం షాకిని డాకిని. డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమన్, సిద్దికా శర్మ హీరోయిన్లుగా వైకుంఠ్ దర్శకత్వంలో రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు నిర్మించిన చిత్రం నిన్నే పెళ్లాడతా. అక్టోబర్ 2nd వీక్ లో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా చిత్ర యూనిట్ గా విడుదల చేసింది. ధనుష్, శృతి హాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన 3 చిత్రాన్ని తెలుగులో నిర్మాత నట్టి కుమార్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2వ వారంలో విడుదల చేస్తున్న ఈ సినిమాను 150 థియేటర్స్ లో విడుదల చేస్తుండగా అన్ని షోస్ అడ్వాన్స్ బుకింగ్లు పూర్తయ్యాయని, దాదాపు 1,50,00,000 వరకు వసూలైనట్టు నట్టి కుమార్ తెలిపారు. తేజ అహింస అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో మరో కొత్త నటుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన కథతో తేజ మార్క్ సినిమా ఇది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రీ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది.